పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా. ఏర్పరచబడిన యువరాజువైయుండి ఏర్పరచబడిన యువరాజువైయుండి పనికి మాలిన వారితో స్నేహమా. పనికి మాలిన వారితో స్నేహమా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయ్యా. నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. నేను ఎందుకంటే భక్తులందరినీ మెచ్చుకునేది, ఒకళ్ళు క్యాచ్ అయ్యారంటే ఆ క్యాచింగ్ వెనక చాలామంది ప్రయాసం ఉంటుంది. మనం దేవునికి కనెక్ట్ అవ్వడానికి ఒక్కళ్ళే కాదు, చాలా మందిని చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చాలా విధాలుగా దేవుడు వాడి ఉంటాడు. చైనాలో వెదురు పండిస్తారు. వెదురు ఉత్పత్తులు చైనాలో బాగుంటాయి. ఆ వెదురు ఉత్పత్తి జరిగే ప్రక్రియలో, వెదురును పండించే ప్రక్రియలో మన కూటాల్లో చెప్పా, వెదురు విత్తనం చల్లిన తర్వాత ఇక 4 ఏళ్ళు రైతు దాన్ని పట్టించుకోడు. 4 సంవత్సరాలు చల్లిన విత్తనాలు అసలు ఉన్నాయా పోయినాయా, ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. 4 సంవత్సరాలు వదిలేసి ఊరుకుంటాడు అంతే. ఇక 5వ సంవత్సరం నుంచి మొలక స్టార్ట్ అయింది. 5వ సంవత్సరం నుంచి మొలక స్టార్ట్ అయ్యి 6 నెలల్లో 80 అడుగులు ఎత్తు వెళ్ళిద్ది. ఓన్లీ 6 నెలల్లో 80 అడుగుల ఎత్తు వెళ్ళిద్ది. అది 6 నెలల్లో 80 అడుగుల ఎత్తు వెళ్ళే చెట్టు ఏదైనా చూసారా మీరు? ఏమయ్యా, పోనీ 6 సంవత్సరాల 80 అడుగులు ఎత్తు వెళ్ళే చెట్టు చూసారా? 6 ఏళ్లలో. ఇప్పుడు జామాయిల్ చెట్లు ఉన్నాయి, యూకలిప్టస్ ట్రీస్. అవి ఊటీ నుంచి వచ్చేటప్పుడు ఇంత మానులై కనపడతాయి. మీరు ఎవరైనా చూసారా? మన ఊటీ నుంచి వచ్చేటప్పుడు, మైసూర్ వచ్చేటప్పుడు, నువ్వంటే తిరుగుతావరా మాకేం తెలుసు అని అన్నవాడిని. చూసిన వాళ్ళు ఉంటారు కదా, అందుకని అడిగాను నేను. అవి 60-70 అడుగులు ఎత్తు ఉంటాయి. అవి కూడా మానులై ఉంటాయి. అయితే సంవత్సరాలు ఇప్పుడు కాదు, అవి మనం పుట్టినప్పుడు నాటినవి అనిపిస్తుంది. అవి లేదా ఒక 20-30 ఏళ్ళన్నా టైం పట్టి ఉండొచ్చు అంత హైట్ వెళ్ళటానికి. అది కానీ 6 నెలల్లో 80 అడుగులు వెళ్ళటం ఏంటి అంటే దాని ప్రత్యేకత ఏంటంటే, ఈ బ్యాంబూ ట్రీస్ ఏవైతే ఉన్నాయి, వెదురు చెట్లు, అవి భూమి మీద నుండి పైకి వెళ్ళక మునుపు భూగర్భంలో అడుక్కెళ్తాయి. వెదురు బొంగు చెట్టు పద్ధతి ఏమిటంటే, వెదురు చెట్టు పద్ధతి ఏంటంటే, పైకి పెరగక మునుపు లోపల క్రియ జరిగిద్ది, భూగర్భంలో క్రియ జరిగిద్ది. లోపలికి వెళ్తుంది, ఎంత ఛాన్స్ ఉంటే అంతవరకు వెళ్ళి 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 ఒక్కసారిగా పైకి దన్నిద్ది. అట్లాగే మనం చల్లే సువార్త విత్తనాలు కూడా మనుషుల హృదయాల్లో చల్లబడ్డవి. లోపల పని జరుగుతా 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 ఆ సువార్త ఫలించడానికి అనుకూలమైన పరిస్థితులన్నీ వీడికి కల్పిస్తాడు దేవుడు. మనం అనుకుంటాం, చెప్పాను మారట్లా సావట్లా అనుకుంటుంటావు నువ్వు. ఎన్ని చెప్పినా మారి సావట్లేదు ఈ గుంపు అని అనుకుంటావు నువ్వు. లేదు లేదు, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వాడి గుండెలోకి వెళ్ళిపోయింది, వాడు పట్టేసుకుంటాడు. అది లోపలికి వెళ్ళింది, వాళ్ళలో ఉందన్న సంగతి వాడికి కూడా తెలియదు. ఇది నీకెట్ట తెలుసు అని నన్ను అడగండి. అడిగారా? నాకు అంతే జరిగింది. కాబట్టి సువార్త విత్తనములు ఎప్పుడు చల్లబడ్డాయి? అది చూడండి, అక్కడ మీకు పిక్చర్ వేసి చూపిస్తున్నాడు చూడండి. పైకి పెరగక మునుపు ఫస్ట్ మొక్కగా ఉన్నప్పుడు చూడు, కిందకి ఎంత వెళ్ళిందో చూడు, పైకి ఎంత వచ్చిందో చూడు. అట్లా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అయిపోయింది. సరేనా? ఇక బ్యాంబులు గొడవ మనకొద్దు, మ్యాటర్ మనకు అర్థమైంది. చిన్నప్పుడు మా ఇళ్ళ ముందుకు వచ్చి AMG జాన్ డేవిడ్ గారి యొక్క పరిచర్య జరిగినప్పుడు ఇల్లు తిరిగి సువార్త పుస్తకాలు పంచారు. రోడ్ల మీద తిరిగి పంచుతుంటే మేము కూడా చిన్నప్పుడు, చాలా చిన్నోండి నేను, ప్రేమ సందేశం అని క్రొత్త నిబంధన పుస్తకం ఇంతలా ఉండేది.
బ్లూ ఏమంటారు దాన్ని, బ్లూ అట్టతో ఉంటుంది అది. దాని మీద ప్రేమ సందేశం అని రాసి ఉంటుంది. ఇంతలో బుక్ క్రొత్త నిబంధన అంతా ఉంటుంది అందులో. మా ఇంట్లో చాలామంది ఉన్నామని తెచ్చి ఆ పుస్తకాలన్నీ వాళ్ళ దగ్గర తీసుకొని మరుసటి రోజు ఉల్లిపాయలకి వేసాం. ఏటికేసాం? ఉల్లిపాయలకి, మొత్తం ఉల్లిపాయలకి వేసేసాం. అప్పట్లో ఉల్లిపాయలు ఒక పక్క మనం ఇచ్చే వస్తువులు ఒక పక్క ఉల్లిపాయలు పెట్టి తక్కటే కాటా వేసిస్తారు. అట్ట చేశా. అలా ఇచ్చిన పుస్తకాల్లో తప్పిపోయిన కుమారుడు స్టోరీ, యేసు సిలువలో ప్రాణం పెట్టే స్టోరీ, ఏది ఈ ప్రేమ సందేశం బుక్లో కాదు, దానికి వేరుగా కొన్ని పుస్తకాలు ఇచ్చారు. అవి నాకు మొత్తం గుర్తున్నాయి ఇప్పుడు. కానీ అసలు అవి నా లోపలికి వెళ్ళి నాలో ఇలాంటి పని కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిస్తాయని అసలు నేను అనుకోలేదు. అవి పంచినోళ్ళు కూడా అనుకోలేదు. బ్రదర్, ప్రభువునందు నీ ప్రయాస పొర్రపాటును కూడా వృధా కాదు నానా. ఇది తెలుసుకోవాలి. దేవుని మహాకృప. ఎందుకో నాకు డౌట్ ఉండే అప్పుడే, యేసుప్రభు ఏంది ఇలా ఉంటాడు అని. తప్పిపోయిన కుమారుడు స్టోరీ ఒక కథలాగా రాసి బొమ్మలు కూడా ఉంటాయి అందులో. వాడు పందులు కుడితి పోస్తున్నట్టు, తర్వాత వాడు తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి వాడిని చేర్చుకున్నట్టు, అట్లా ఉండే. అలాగా ఎప్పుడో పసితనంలో నా హృదయంలో యేసుక్రీస్తు అని ఒక వ్యక్తిని కూర్చున్న ఆలోచన అనేది నాలో ఉందన్న సంగతి నాకే తెలియదు. శుభ్రంగా నేను మాలేసుకున్నాను, 5 సార్లు మాలేసుకున్నాను. మాలేసుకున్నప్పుడు ఇక్కడ ఎదురుగా మీరు మన మెయిన్ గేట్ దాటగానే ఒక చిన్న కాలువ లాంటిది వచ్చింది చూడండి, చిన్న బ్రిడ్జి. తెలుసా? తెలిస్తే చేతులు ఎత్తండి, వందనాలు. తెలియకపోతే ఇప్పుడు కోట అయినాక పోయి చూడండి. ఒక పెద్ద కాలువ బ్రిడ్జి ఉంటుంది. దాని ఒడ్డున ఒక పైప్ లైన్ లీక్ ఉంటుంది. ఆ పైప్ లైన్ లీకు మంచి నీళ్లు కదా, తెల్లవారుజామున పంపులు వదిలే టైంలో నీళ్లు ఫుల్గా వస్తాయి. 3ంటికి వదులుతాడు, నీళ్లు ఫుల్గా వస్తాయి అందులో నుంచి, ఆ లీకులో నుంచి. అక్కడికి పోయి ఆ ఫ్రెష్ వాటర్ స్నానం చేయడానికి పొద్దున్నే మాలేసుకొని పోయేవాడిని. నడుచుకుంటా ఒక్కోసారి, సైకిల్ దొక్కుంటా ఒక్కోసారి వెళ్ళేవాడిని. నేను ఉన్న దగ్గర నుంచి ఆడికి ఇక్కడికి. నాకు తెలియదు ఇక్కడ ఇంత కథ జరిగిద్దని. ఇదంతా అడవిలాగుంది. నేను అక్కడ ఇక దీక్ష తీసుకున్నప్పుడు ఇక అంతా ఆ భజనేగా. చన్నీళ్ళ స్నానం పొద్దున్నే, కాళ్ళకి చెప్పులు ఉండవు. వస్తూ ఉంటే నాకు మళ్ళా చిన్నప్పుడుదే తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లో పందులకు కుడితి పోసే ప్రక్రియ అనేది ఆ ఫోటోలు చూసా కదా, ఆ చిత్రాలు చూసున్నా కదా. మళ్ళీ పొద్దున్నే తెల్లవారుజామున వస్తుంటే మందిరాల్లోంచి పాటలు పెట్టేవాడు. అందులో ఒక పాట, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను. ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే తిరిగి రావా. అప్పటిదాకా భజన చేసుకుంటూ వచ్చేవాడిని. ఈ పాట శివుని పడంగా ఆగిపోయేది భజన. అప్పటిదాకా ఐగిరి నందిని శ్లోకాలు పాడుకుంటూ వచ్చేవాడిని. 18 ఉంటాయి అవి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని అని మొత్తం 18 ఉంటాయి అవి. మొత్తం కంటతా పాడతా. ఇది చెవున బడంగానే అది ఆగిపోయేది. ఈ ఊర్లో నన్నే పిలుస్తున్నట్టు ఉంటుంది ఇది అనిపించింది.
అందులో నా చిన్నప్పుడు నేను ఏవైతే చిత్రాలు చూస్తున్నానో ఆ మాటలు ఇందులో ఉంటాయి ఈ పాటలో. పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, పనివారు సైతం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, కనికరము చూపే వారెవరు లేక, కనికరము చూపే శుచిలేని పొట్టుకై ఆశింతువా, శుచిలేని పొట్టుకై ఆశింతువా, ఓ చిన్ని తనయా నీకిన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమను గనవా. నేను చిన్నప్పుడు చూసిన పుస్తకంలో మ్యాటర్ లాగా ఉంది కదా ఈ పాట. అందులో పాటలు పిచ్చి ఫస్ట్ నుంచి ఉంది. ఒట్టిగా పాట ఏదో వినపడింది విన్నామని కాదు, అందులో పదాల మీద దృష్టి వెళ్ళింది. ఫస్ట్ పందుల ప్రస్తావన వచ్చింది ఈ పాటలో. పందుల ప్రస్తావన కూడా వచ్చింది. పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా, పరిశుద్ధ తండ్రికి ప్రియసుతునివైయుండి పందులతో నీకు సహవాసమా, ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి, ఏర్పరచబడిన యువరాజు వయ్యుండి పనికి మాలిన వారితో స్నేహమా, పనికి మాలిన వారితో స్నేహమా, ఓ చిన్ని తనయా. ఇప్పుడు నేను ఎందుకంటే భక్తులందరినీ మెచ్చుకునేది, ఒకళ్ళు క్యాచ్ అయ్యారంటే ఆ క్యాచింగ్ వెనక చాలామంది ప్రయాసం ఉంటుంది. మనం దేవునికి కనెక్ట్ అవ్వడానికి ఒక్కళ్ళే కాదు, చాలా మందిని చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చాలా విధాలుగా దేవుడు వాడి ఉంటాడు. అందుకే దేవుని పాత్రలను ఎప్పుడు కూడా తూలనాడకూడదు, తక్కువ అంచనా వేయకూడదు. ఈ పాట ఎవరు? ఏఆర్ స్టీవెన్సన్ అనే దైవజనుడు ఆయన పాడిన పాట అది. దేవునికి స్తోత్రం. ఆయన రాసిన పాట అది. నాకేం తెలుసు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆ పాట నేను దీక్షలో ఉండి ఆ పాట నేను ఆలోచించా. తెలుసా మీకు? తర్వాత బాప్తిజం ఇచ్చింది ఒకన్నా, దైవిక ప్రేమను నేర్పింది ఒకన్నా, వాక్యాన్ని విభజించడం నిర్వచించడం నేర్పింది ఒకన్నా. ఏమంటే ఇప్పటికి కూడా భక్తి సాధనలో నాకు ప్రోత్సాహకాలుగా ఉన్న వాళ్ళ అన్నలు ఎంతమంది హస్తాలు ఒక పాత్రను చెక్కడానికి దేవుడు వినియోగించాడో చూడండి. ఇప్పుడు వీళ్ళలో ఎవరైనా అనుకొని ఉంటారా, నేను చేసిన ఈ ప్రయత్నం, నేను చేసిన ఈ చిన్న పని ఒక పాత్రని ప్రభావితం చేసిద్దని ఊహలో నేను అనుకొని ఉంటారా? ఏమో. అలాగునా బిడ్డ, నువ్వు చేసేటువంటి దేవుని సంబంధమైన పరిచర్య, అది పాటైనా మాటైనా సువార్త ప్రకటన అయినా పుస్తకమైనా బైబుల్ అయినా కరపత్రమైనా క్యాలెండర్ అయినా వాగ్దానమైనా, ఇతరులకు నువ్వు యేసును పరిచయం చేయడానికి నువ్వు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాలు వినియోగించుకొని నువ్వు చేసే ప్రయత్నం నిజముగా నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారి విషయంలో ఖచ్చితంగా సఫలమవుతుంది. చాచిన చేతులతో ఎదురు చూచుచున్నాను అనే మాట చాలా సంవత్సరాలు మీకు ఈ స్క్రీన్ మీద, ఇప్పుడు మన తండ్రి సన్నిధి మందిరాలన్నింటిలో లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతిలో చాపుచున్నాను అన్న మాట నన్ను అక్కడ కనెక్ట్ చేసింది కనుక అది మెన్షన్ చేశా. ఈ ఆదరించేటువంటి హ్యాండ్స్ కావచ్చు, పైన ఉన్న లెటర్ కావచ్చు, నేను దీక్షలో ఉన్నప్పుడు నన్ను పలకరించింది ఆ పదం. నేను ఏది చేసినా దానికి ఏదో ఒక లింక్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింబల్లో ఉంటుంది చూడండి, తండ్రి సన్నిధి మినిస్ట్రీ సింబల్లో ఉంటుంది చూడండి, హ్యాండ్స్. దేవుడు చేతులు చాచి పిలుస్తున్నట్టు. అంటే ఆ పాట నాతో ఎలా మాట్లాడిద్దంటే, ఒరే నీ ప్రపంచం అది కాదురా, నువ్వు ఉండాల్సిన లోకం అది కాదురా, నువ్వు తప్పిపోయి తిరుగుతున్నావురా, నువ్వు ఉండకూడని స్థలాల్లో ఉంటున్నావురా, ఉండాల్సిన స్థలం వైపు చూడరా, నీ తండ్రి ఇల్లు అది కాదురా ఇది అని నాతో మాట్లాడుతున్నట్టు నాకు క్లియర్గా అర్థమైంది. అయినా నేను ఎందులో ఉన్నా? ఎర్ర బట్టలు వేసుకొని మంచి డెప్త్లో ఉన్నా. ఒక స్త్రీ దేవత భక్తిలో ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.